హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజా మీ తెలుగు అమ్మాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ ఫ్రెండ్స్. ఇదైతే గురువారం ఇది వీడియో, అంటే పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఒంట్లో బాగాలేక ఇంకా అయితే పెడుతున్నా. ఇప్పుడు డౌన్లోడ్ చేసేదాన్ని. ఇక్కడ రైస్, లంచ్ బాక్స్ వచ్చి రైస్ అండ్ మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. మసాలాలు ఏం లేకుండా మామూలుగా చేశాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. కర్రీ అయితే కొంచెం గుజ్జుగా దగ్గరికి అయ్యేటట్టే చేశాను ఫ్రెండ్స్. ఇంకా లంచ్ బాక్స్ అయితే ముందర రెడీ చేసి పంపిస్తున్నా. అయితే అసలు మునక్కాయలు తిందా ఫ్రెండ్స్, ఇంకా అన్నీ తినాలి కదా, పిల్లలు తింటేనే కదా వాళ్ళు యాక్టివ్గా ఉండేది. అందులో స్కూల్లో ఎన్సీసీ అయితే నేర్పిస్తున్నారు. అయితే బాగా వీక్ అవుతుంది సరిగ్గా తిండి తినకంగా, అందుకని కొంచెం సాయంత్రం పూట పాలు కూడా ఇస్తున్నాం. ఇంకా అదిగోండి మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నా. తొందరగా లంచ్ బాక్స్కి అయితే ప్యాక్ చేస్తున్నా. మీరేం వండి పంపిస్తున్నారో లంచ్ బాక్స్కి నాకు కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. తొందరగా అయిపోవాలంటే ఏమేమి రెసిపీసో కొంచెం నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ లేదా కర్రీస్ అలా పంపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి లంచ్ బాక్స్ అది రైస్ అండ్ అది ఇంకా ఎగ్ దోశ. నేను దోశలేని ప్రతిసారి ఎగ్ దోశ తింటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా అమ్మాయి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఎగ్స్ తింటాం, అందుకని ఆవు కూడా ఎగ్ దోశ వేసి కారపొడితో, కారం కాకుండా కారపొడి వేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి బాగా కాల్చి ఇస్తున్నా బ్రేక్ఫాస్ట్కి. అది తినేసి తొందరగా స్కూల్కి వెళ్ళిపోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకా బాగా కాలిపోయింది. కారపొడి వేసి బాగా స్పైసీగా కాల్చి ఇచ్చేస్తున్నా. ఆమె అయితే తిని స్కూల్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.